హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో బెస్ట్ హెల్తీ హల్వాని షేర్ చేయబోతున్నాను. ఈ హల్వా రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండటం వలన బరువును తగ్గిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ హల్వాని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ హల్వా కోసం ఇలా ఎల్లో కలర్లో ఉండే గుమ్మడికాయని తీసుకోండి. ఇక్కడ నేను సగం వరకు గుమ్మడికాయని తీసుకుంటున్నాను. ఈ గుమ్మడికాయని సగానికి కట్ చేసి పైన ఉన్న పొట్టుని పీల్ ఆఫ్ చేయండి. ఈ పొట్టు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి చాక్తో ఇలా పొట్టుని కట్ చేసి తీసేయండి. అలాగే లోపల ఉండే సీడ్స్ని కూడా తీసేయండి. ఇలా పైన పొట్టు మొత్తం తీసేశాక ఇప్పుడు గ్రేటర్తో తురిమి తీసుకుందాము. మనకి ఈ హల్వా చేయడానికి పెద్దగా టైం పట్టదు, కానీ ఇది గ్రేట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇలా మొత్తం గ్రేట్ చేశాక ఈ హల్వాని కొలిచి తీసుకుందాము. ఏదైనా ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ ఇది కొలిచి తీసుకోండి. ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనకి బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న సగం గుమ్మడికాయకి 4 కప్పుల దాకా తురుము అయితే వచ్చింది. ఇలా కొలిచి తీసుకున్న గుమ్మడి తురుముని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేడి చేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. బాదం ఇంకా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొలిచి పెట్టుకున్న గుమ్మడి తురుముని వేసుకుందాము. ఇలా మొత్తం తురుముని వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో ఉండే వగరు శాతం అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ గుమ్మడికాయలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది. ఇది హార్ట్కైనా చర్మ సౌందర్యానికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించామంటే ఇందులో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లాన్ని వేసుకుందాము. మనం తీసుకున్న 4 కప్పుల గుమ్మడి తురుముకి 1.5 కప్పు వరకు అయితే బెల్లం పడుతుంది. 1 కప్పు తురుముకి అరకప్పు కంటే కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పుల దాకా బెల్లం తురుముని వేశాను. బెల్లం వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించండి. బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో మళ్ళీ ఇది పలచబడుతుంది. ఈ నీరంతా కూడా తగ్గిపోయేంత వరకు బాగా ఉడికించండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఉడికించుకుందాము. ఇలా 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించామంటే ఇందులోని నీరు పూర్తిగా తగ్గిపోయి మనకి హల్వా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం అడుగున చూసామంటే క్లియర్గా తెలుస్తుంది. ఇలా హల్వా బాగా ఉడికి దగ్గర పడ్డాక ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని, మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా ఈ హల్వాలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, కమ్మటి రుచితో గుమ్మడి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన హల్వాని వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ హల్వాని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ హెల్దీ హల్వాని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ హల్వా రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.